నమస్తే. ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. మైక్రోవేవ్ రేడియేషన్. మీలో చాలామంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, తర్వాత ఎలక్ట్రానిక్స్ గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ టైం హైదరాబాద్లో నేను సెల్ ఫోన్ ఆండ్రాయిడ్ టెక్నాలజీ లేకముందే మైక్రోవేవ్ రేడియేషన్ వల్ల హెల్త్ ఎఫెక్ట్స్ అవుతాయని ఒక ఆర్టికల్ రాశాను నేను. కానీ దాని గురించి మనుషులు ఎవరు పట్టించుకోలేదు. ఈరోజు దాదాపు ఒక 300 పేపర్స్ పబ్లిష్ అయ్యాయి ప్రపంచం అంతా కూడా. మైక్రోవేవ్ రేడియేషన్ వల్ల మనకు ఆరోగ్య సమస్యలు ఎలా వస్తాయి, దాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, దీని గురించి మాట్లాడతాను ఇప్పుడు. మైక్రోవేవ్స్ అంటే ఏంది? మీకు అందరికీ తెలుసు, ఒక కరెంటు తీగలో ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి కరెంటు ప్రవహిస్తుంది. బేసికలీ ఎలక్ట్రాన్సే ప్రవహిస్తాయి. మైక్రోవేవ్స్ అనేది నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ, ఈఎంఎఫ్ అంటాం. అంటే ఒక రేడియేషన్, ఒక ఉత్పాదన. ఇది కరెంటు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి పోయేటప్పుడు మైక్రోవేవ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఒక ట్యూబ్ లైట్ వెలిగినప్పుడు ఒక 10 to 20 మెగాహెర్ట్జ్ మైక్రోవేవ్స్ రావచ్చు. మీ ఆక్వేరియం చేపల తొట్టిలో మోటార్ రన్ అయినప్పుడు కొంచెం మైక్రోవేవ్స్ రావచ్చు. అంటే ఇంటిలో ఉండే ప్రతి వస్తువు, ప్రతి కరెంటుతో నడిచే వస్తువు ఆన్ చేసినప్పుడల్లా కొద్దిపాటి మైక్రోవేవ్స్ దాంట్లో నుంచి తప్పకుండా వస్తాయి. ఫ్రిడ్జ్, టీవీ, చిన్న టీవీలో తక్కువ, మీరు పెద్ద టీవీ కొనుక్కొస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే పని మానేసి హాయిగా కూర్చొని చూద్దామని. ఎందుకంటే ఛానల్స్ ఎక్కువైపోయినాయి, మూవీస్ ఎక్కువైపోయినాయి, ఆన్లైన్ థియేటర్స్ బంద్ అయిపోయినాయి. ఒక పెద్ద టీవీలో మీరు దగ్గరికి వెళ్ళి చేయిని అలా కదిలించండి ఒకసారి, చట్ అనే ఒక ఫీలింగ్ మీకు వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ మైక్రోవేవ్ రేడియేషన్. మైక్రోవేవ్స్ ఏం చేస్తాయంటే మన శరీరాన్ని పెనట్రేట్ చేసి లోపలికి పోగలవు. ముఖ్యంగా 6 months నుంచి 1 year బేబీస్, చిన్న పాపలకి ఒక ఆండ్రాయిడ్ సెల్ ఫోన్ మీరు దగ్గర పెడితే దాని మైక్రోవేవ్స్ ఈ టెంపరల్ బోన్, అంటే మన కపాలంలో ఉండేటువంటి ఇక్కడ ఎముకని చొచ్చుకొని, ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది పిల్లలకి, లోపల ఉండే టెంపరల్ లోబ్ బ్రెయిన్లోకి వెళ్ళిపోగలదు. అంటే ఈ సెల్ ఫోన్తో ఆడుకునే పాప 25 నుంచి 30 ఏళ్ళు వయసు వచ్చేటప్పటికి వాళ్ళ బ్రెయిన్ మొత్తం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. మనం ఏమనుకుంటున్నాం, మనం మంచి సెల్ ఫోన్లో ఆడిపిస్తున్నాం మన బేబీని అనుకుంటాం. కానీ మనం వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వబోయేది ఒక మయస్థీనియా గ్రావిస్ లాంటి డిసీజు, పార్కిన్సన్ సిండ్రోమ్ లాంటి డిసీజు, లేక ఎన్నో రకాల నరములకి మెదడుకి సంబంధించినటువంటి వ్యాధులు. అన్నిటికంటే ముఖ్యమైనది అల్జైమర్స్ డిసీజ్ ఎట్ ఎర్లీ ఏజ్, మతిమరుపు జబ్బు, డిమెన్షియా, బైపోలార్. అంటే దాదాపు మానసికంగా మెదడుకి సంబంధించిన, న్యూరాలజీకి సంబంధించిన ఎన్నో రకాల జబ్బులు తక్కువ వయసులో అవడానికి కారణం మైక్రోవేవ్ రేడియేషన్. ఇంకెక్కడెక్కడ మైక్రోవేవ్స్ వస్తాయి? మీ మైక్రోవేవ్ కుక్కర్ ఉంది. మీరు ఏం చేస్తారు, నిన్న బిర్యానీ కొనుక్కొస్తారు, కొంచెం మిగిలించుకొని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో బాగుంటుంది మటన్ బిర్యానీ అనుకొని దాన్ని కుక్కర్లో వేడి చేయకుండా మనం ఏం చేస్తున్నాం, సునాయాసంగా మైక్రోవేవ్ కుక్కర్లో పెడుతున్నాం. అది గుమ్మని 2 నిమిషాలు వేడి చేస్తుంది. మైక్రోవేవ్స్ ఏం చేస్తాయంటే ఆహారంలో ఉండేటువంటి నీటి కణాలని వేడి చేస్తాయి, వాటర్ మాలిక్యూల్స్ని హీట్ చేస్తాయి. మన ఆహారంలో దాదాపు 90% వాటరే ఉంటుంది, ప్రతి దాంట్లో నీటి కణాలు ఉంటాయి, అణువులు ఉంటాయి, మాలిక్యూల్స్ బేసిక్లీ. కాబట్టి అది ఇర్రేడియేట్ చేస్తుంది. అంతే, మనం వేడి చేసే ఆహారాన్ని మైక్రోవేవ్స్ రేడియేషన్ని క్రియేట్ చేస్తాయి. వాటిలో ఉండే జన్యుపరమైన జెనెటిక్స్ని, డిఎన్ఏని, ఆర్ఎన్ఏని కూడా డిస్టర్బ్ చేస్తాయి. దాన్ని మనం వేడి చేసుకొని తింటాం. ఫస్ట్ టైం అది నిన్నటి బిర్యానీ అంటే ఆయన మొన్న కోసింటాడు, ఈరోజు మనం మైక్రోవేవ్లో వేడి చేస్తున్నాం. దాంతో మైక్రోవేవ్స్ తోటి దాన్ని బొంబార్డ్ చేస్తున్నాం. ఒక మైక్రోవేవ్లో 1.5 to 1.8 GHz ఆఫ్ మైక్రోవేవ్ ఉంటుంది రేడియేషన్. యూ కెనాట్ బిలీవ్. ఒక ట్యూబ్ లైట్లో 20-30 వస్తే ఒక మైక్రోవేవ్ కుక్కర్లో 1 GHz వస్తుంది. కొన్ని వేల హెర్ట్స్లో మైక్రోవేవ్ రేడియేషన్ జరుగుతుంది. ఒక మంచి ఆండ్రాయిడ్ అన్నిటికంటే ఎంత ఎక్కువ ఖరీదు ఉంటే అంత ఎక్కువ మైక్రోవేవ్ రేడియేషన్ ఉంటుంది. ఆ చిన్న బుడ్డ ఫోన్లు ఉన్నాయి కదా, ముందు మేము కొత్తల్లో వచ్చినప్పుడు
వాటిలో మైక్రోవేవ్ రేడియేషన్ చాలా తక్కువ, వాటి పవర్ కన్జంప్షనే తక్కువ. వాటి ఒకరోజు ఛార్జ్ చేస్తే 3 రోజులు ఎందుకు ఉంటుంది? పవర్ కన్జంప్షన్ లెస్. ఈరోజు మీ ఫోన్ పొద్దున ఛార్జ్ చేస్తే సాయంత్రానికి అయిపోతుంది. మీరు ఇంకొక పెద్ద స్ట్రాంగ్ ఫోన్ను కొంటున్నారు అంటే మోర్ బ్యాటరీ, మోర్ పవర్ కన్జంప్షన్. ఒక ఆండ్రాయిడ్ లేదా ఒక యాపిల్ ఫోన్, హై ఎండ్ ఫోన్, ద మోర్ ది హై ఎండ్, ద మోర్ ది మైక్రోవేవ్ రేడియేషన్. అలానే నేను మిమ్మల్ని ఫోన్ మానేయమని చెప్పడం లేదు, దాని వాడకం కొంచెం తక్కువ చేయండి. నేను 37-38 ఇయర్స్కి ఫస్ట్ టైం ఫోన్ వాడా, కానీ నా కొడుకు 12 ఇయర్స్ నుంచే మొదలుపెట్టాడు ఫోన్ వాడడం. అంటే ఎక్స్పోజర్ చూడండి, నా జీవితంలో అయిన ఎక్స్పోజర్ ఇప్పటివరకు 25 సంవత్సరాలు. ఆడికి ఆల్రెడీ 20 సంవత్సరాలు అయిపోయింది ఎక్స్పోజర్. మిగతా 30 ఏళ్ళు ఎలా బతకగలడు? ఈజ్ గోయింగ్ టు హ్యావ్ ట్రబుల్. మైక్రోవేవ్ రేడియేషన్ని తగ్గించుకోవాలంటే ఆహార పదార్థాలని వేడి చేయాలి అంటే మైక్రోవేవ్ కుక్కర్లో వేడి చేయొద్దు. కానీ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని మీరు వేడి చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. వాటర్ని మైక్రోవేవ్ ఇరేడియేట్ చేయలేదు. సో బాయిలింగ్ వాటర్, హీటింగ్ వాటర్ ఇన్ మైక్రోవేవ్ కుక్కర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. లేదా ఎప్పుడో ఒక రోజు ఓపిక లేదు, ఫుడ్ ఉంది, ఎప్పుడన్నా 6 నెలలకి 3 నెలలకు ఒకసారి మీరు వేడి చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బ్యాచిలర్సు, స్పిన్స్టర్సు, సింగిల్గా ఉండేవాళ్ళు, ఫోర్స్ బ్యాచిలర్స్, ఉద్యోగరీత్యా ఎక్కడో సెపరేట్గా ఉండేవాళ్ళు, వీళ్ళందరూ మైక్రోవేవ్కి బాగా అలవాటు పడిపోయారు. మనందరం ఏంటంటే మనం అలవాట్లు పడడం లేదు, దురలవాటు పడుతున్నాం. సో మీరు చాలా జాగ్రత్తగా. మైక్రోవేవ్ రేడియేషన్ కెన్ కాజ్ ఫస్ట్ డిసీజ్, న్యూరలాజికల్ డిసీజ్, మీ మెదడుకు సంబంధించిన వ్యాధులు. తక్కువ వయసులోనే వృద్ధాప్యం రావచ్చు, అర్లీ ఏజింగ్ ప్రాసెస్, లాస్ ఆఫ్ మెమరీ, తర్వాత లాస్ ఆఫ్ హియరింగ్. మై డియర్ ఫ్రెండ్స్, మీరందరూ ఇప్పుడు మీరు ఫోన్ని చెక్ చేయండి, మీ వాల్యూమ్ ఎంత ఉందో చూడండి. ఫుల్ వాల్యూమ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫోన్ కొన్న కొత్తల్లో 1-2 గీతలే ఉంటాయి, కానీ 15 రోజుల్లోనే మన హియరింగ్ ఫర్ ఏ స్మాలర్ సౌండ్స్, ఫైన్ హియరింగ్ లాస్ అంటాం. ఈ ఫైన్ హియరింగ్ లాసు 2 వారాల్లోనే అయిపోతుంది. మనం అందరం కూడా ఇప్పుడు చెవిటి వాళ్ళమే ఫోన్తో, ఎందుకంటే ఫుల్ వాల్యూమ్ ఉంటే కానీ మనకు వినపడడం లేదు, పక్కనోడి గుసగుసలు వినే ఛాన్స్ పోయింది. సో ఆల్ ఆఫ్ us ఆర్ బికమింగ్ నాయిస్ ఇండ్యూస్ హియరింగ్, దట్ ఈస్ బికాజ్ ఆఫ్ సెల్ ఫోన్. కాబట్టి మీరు వైర్లు పెట్టుకోండి, లౌడ్ స్పీకర్. అలా అని చెప్పి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, బస్సులో పోయేటప్పుడు, నిద్రపోయేటప్పుడు పొద్దొస్తాం ఇక్కడ మీరు ఈ ఇయర్ మఫ్స్, ఇయర్ ప్లగ్స్ పెట్టేస్తే బ్రెయిన్లో తయారైన వేడి రావడానికి ఇది ఒకటే మార్గం. ఇది ఒక వెంటిలేటర్. మన ఏసీలో బయట ఒక వెంటిలేటర్ బాక్స్ ఉంటుంది, ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. అలాగే మన చెవిలో నుంచి మన తలలో వేడి కొద్దిగా బయటకు వస్తుంది. మీరు పరిగెత్తి చూడండి, ఇక్కడి నుంచి బాగా వేడి వస్తుంది. మీరు ఏం చేస్తున్నారు? ఓ పెద్దగా మ్యూజిక్ లవర్ అయిపోయారు కదా సడన్గా, ఇంతకాలం లేనిది ప్రతి ఒక్కటి చెవిలో అది దాన్ని లాక్ చేసి పడేస్తున్నారు, ఆ విండోని క్లోజ్ చేసేస్తున్నాం. సో యు ఆర్ హీటింగ్ ది హెడ్ మోర్. దీనివల్ల చాలా తక్కువ వయసులో మీ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. మైక్రోవేవ్ రేడియేషన్తో స్లీప్ లెస్నెస్ అంటే నిద్రభంగం అయ్యే అవకాశం చాలా ఎక్కువ, ఎందుకంటే మీ బ్రెయిన్ ఛార్జ్ అయిపోతుంది. నిద్రపోవడానికి డిశ్చార్జ్ కావాలి బ్రెయిన్, దాంట్లో ఆలోచనలన్నీ తగ్గాలి, మనం జీరోకు రావాలి, అప్పుడే నిద్రపోగలం. ఈరోజు 65% ఆఫ్ పాపులేషను నిద్ర లేక బాధపడుతున్నారు. కుర్రవాళ్ళు, పిల్లవాళ్ళు, ముసలివాళ్ళు, వ్యాధి ఉన్నవాళ్ళు, వ్యాధి లేనివాళ్ళు. ఇండియాలో చాలా ఎక్కువగా సేల్ అయ్యే ట్యాబ్లెట్ ఆల్ప్రోజోలామ్, ఆల్ప్రాక్స్, ఒత్తిడికి సంబంధించిన ట్యాబ్లెట్. కానీ దీనికి అలవాటు పడిపోయి నిద్ర ట్యాబ్లెట్ లాగా వాడుతున్నారు జనాలు. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సెల్ ఫోన్ వాడకాన్ని మానవద్దు, తక్కువగా వాడుకోండి. సెల్ ఫోన్ మంచి పరికరం. ఇంటర్నెట్తో సంబంధించిన వస్తువులు, పెద్ద కంప్యూటర్లు చూసుకోండి. ఎందుకంటే పెద్ద కంప్యూటర్ నుంచి మనం చాలా దూరంగా ఉంటాం, కానీ మనం ఆండ్రాయిడ్ ఫోన్కి మనం చాలా దగ్గరగా ఉంటాం మన మెదడుకి. దీన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. రెండవది, ఫోన్ని మీరు ఛార్జ్ చేసేటప్పుడు మీ నుంచి ఒక 2 మీటర్ల దూరంలో పెట్టుకోండి. మీరు అక్కడే కూర్చొని బెడ్ పక్కనే ఉండి నేను మల్టీ టాస్కింగ్ అయిపోయాను, ఇక్కడ టచ్ చేస్తే ట్యాబ్ ఉండాలి, ఇక్కడ ల్యాప్టాప్ ఉండాలి, ఇక్కడ ఫోన్ ఉండాలి, ఇక్కడ ఐఫోన్ ఉండాలి, దట్ ఈస్ ఆల్ మ్యాడ్నెస్.
డోంట్ డూ దట్. యువర్ ఆల్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్ షుడ్ బి 2 meters అవే ఫ్రమ్ యువర్ బాడీ, దెన్ యుల్ స్లీప్. మీరు కరెంటుతో నడిచే ప్రతి వస్తువు మీ నుంచి 2 మీటర్ల దూరంలో ఉంటే మీ మెదడుకి రేడియేషన్ సోకదు. కాబట్టి లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ వైఫై. వైఫై వచ్చిన తర్వాత వైఫ్ అండ్ ఐ సెపరేట్ అయిపోయాం. ఇద్దరు పక్కన కూర్చున్నా వైఫైలో బిజీగా ఉన్నాం. కాబట్టి ఈ వైఫైతో వచ్చినటువంటి డేంజర్ ఏంటంటే ఇది ఒక విషవలయం. వైఫై అంటే ఒక విషవలయం. మీ రూమ్ అంతా అది ఆక్రమించి ఉంటుంది. నిద్రపోయే ముందు స్విచ్ ఆఫ్ చేయొచ్చు కదా. మీకు అర్ధరాత్రి నిద్రలో వైఫై ఎందుకయ్యా చెప్పండి. ఏదో మధ్యలో లేచిపోతే ఇమీడియట్లీ చూసుకోవాలి వాట్సాప్ మెసేజ్లు. డోంట్ బీ సో మ్యాడ్. నిద్రపోయేటప్పుడు మీ వైఫై స్విచ్ ఆఫ్ చేయండి. అట్లీస్ట్ గివ్ యువర్ బ్రెయిన్ కపుల్ ఆఫ్ అవర్స్ నో రేడియేషన్ పీరియడ్. మీరు ఫోన్ వాడకపోయినా కూడా మన ఇంట్లో ఉండే గొప్ప డేంజర్ ఏంటంటే మైక్రోవేవ్ రేడియేషన్ ఫ్రమ్ వైఫై. అది తక్కువే కానీ ప్రొలాంగ్డ్ అవర్స్ ఎక్స్పోజర్. తక్కువ విషయము ప్రొలాంగ్డ్ ఎక్కువ టైం ఇస్తే ఎక్కువ విషయంలానే పనిచేస్తుంది. కాబట్టి మీరు ఫోన్ని జాగ్రత్తగా వాడుకోండి. సిగ్నల్ లేని చోట ఫోన్ని ఎక్కువగా వాడొద్దు. ఎందుకంటే సిగ్నల్ లేనప్పుడు హలో 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 అంటుంటే ఫోన్ వేడెక్కిపోతూ ఉంటుంది. వేడెక్కడం అంటే దాని సార్స్లో మెజర్ చేస్తాం. 1 degree సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ టెంపరేచర్ ఫోన్కి వేడెక్కిందంటే మీ బ్రెయిన్కి బాగా బొంబార్డ్ అవుతున్నట్టు లెక్క. ఫోన్ వేడెక్కడం, చెవిలో కొంచెం డిస్టర్బెన్స్ రావడం, హియరింగ్లో తేడాలు రావడం, నిద్ర డిస్టర్బ్ కావడం, ఇరిటేషన్ రావడం, కోపం రావడం, ఇవన్నీ కూడా మైక్రోవేవ్ రేడియేషన్ ఉదంతాలు. సో వీటిని మనం గ్రహించాలి. ఎస్, యూ మస్ట్ యూజ్ ఆల్ గ్యాజెట్స్ బట్ స్విచ్ ఆఫ్ ఆల్ ది గ్యాజెట్స్ నైట్లో. మీరు ఛార్జింగ్ కూడా లిమిటెడ్ టైంలో కరెక్ట్ టైంలో చేసుకోండి. మీ ఫోన్ కూడా అలవాటు అవుతుంది ఛార్జింగ్. జనాలు ఏం చేస్తారంటే రోజంతా వాడుతూ ఉంటారు, రోజంతా ఛార్జ్ చేస్తూ ఉంటారు. మీకు తెలియదు ఎవ్రీ బ్యాటరీ హ్యాజ్ ఎ సైకిల్స్ ఆఫ్ ఛార్జ్. 300 cycles, 400 cycles అలా ఉంటుంది. మీరు ప్రతిసారి ఛార్జ్ చేస్తుంటే మీ బ్యాటరీ ఫోన్ లైఫ్ అంతా కూడా డెడ్ అయిపోతుంది. ఆఖరికి మనం యూజ్ చేసి పారేసిన ఈ ఫోన్లని డిస్పోజ్ చేయడము చాలా చాలా కష్టం. దీన్నే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ సమస్య అంటున్నాం ఈరోజు. నేను ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ వేస్ట్ మీద చెట్లు పెంచాను. ఇంకా నా స్టడీ రన్ అవుతూ ఉంది. సో నెక్స్ట్ వీడియోలో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి మీకు చెప్తాను. కానీ మనము ఫోన్ని జాగ్రత్తగా ఉంచుకొని చాలా కాలం వాడండి. 4 సంవత్సరాలు వాడండి. ప్రతి సంవత్సరం ప్రతి గంటకే మోడల్స్ మారుతాయి. డోంట్ చేంజ్ యువర్ ఫోన్ టూ ఆఫన్. మీ యూటిలిటీని బట్టి మంచి ఫోన్ కొనుక్కోండి, ఎక్కువ రోజులు వాడండి. డోంట్ యాడ్ దిస్ మెటీరియల్, ఈ వేస్ట్ మెటీరియల్ టు దిస్ మదర్ ఎర్త్. ఆల్రెడీ మనం మదర్ ఎర్త్ని చాలా బాధ పెట్టాం. ఎన్వైరన్మెంట్ పొల్యూషను, ఫైర్స్, ఆయిల్ స్పిల్స్, కటింగ్ ఆఫ్ ట్రీస్, గ్లోబల్ వార్మింగ్, కరోనా ఇన్వేషన్, ఆల్ మ్యాన్ మేడ్ డేంజర్. ఇంకా ఈ భూమి మనల్ని తట్టుకోలేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మైక్రోవేవ్ని కొంచెం కొంచెం మనం కంట్రోల్ చేసుకుంటే మన హోల్ అర్త్ విల్ హ్యావ్ లెస్సర్ మైక్రోవేవ్ రేడియేషన్. ప్రతిదీ కూడా ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, లిటిల్ డ్రాప్స్ ఆఫ్ వాటర్ మేక్ ఏ ఓషన్. మనం అనుకుంటాం నాదేముందిలే అనుకుంటాం, కానీ ప్రతి ఒక్కరూ అలా అనుకోకూడదు. సో మైక్రోవేవ్ రేడియేషన్ అనేది దీనికి ఏమీ మందు లేదు. దీన్ని తప్పించుకోవడమే, జాగ్రత్తగా ఉండడమే, పరికరాల్ని జాగ్రత్తగా వాడుకోవడమే చాలా ముఖ్యమైనది. మీకు ఏదైనా వీటిలో డౌట్స్ ఉంటే తప్పకుండా మీరు మెయిల్ చేయొచ్చు. మా ఛానల్కి కూడా మెయిల్ చేయొచ్చు, నాకు కూడా పర్సనల్ మెయిల్ చేయొచ్చు. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్.